శివపురాణము 21వ రోజు. కేదారేశ్వరుడు మరియు గశ్యేశ్వరుడు వీరి గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదట కేదారేశ్వరుడు. కృష్ణ శర్మ, గురుదేవ, హిమాలయ పర్వతాలలో కేదారేశ్వరుడు అని ఉన్నాడు కదా, కేదార క్షేత్రాన్ని గురించి వివరించండి అని ప్రార్థించాడు రత్నాకరుడిని. రత్నాకరుడు చెప్పడం ప్రారంభించాడు. హిమాలయ పర్వత ప్రాంతం చాలా పవిత్రమైనది. ఆ పర్వతాల మీద దేవతలు విహరిస్తూ ఉంటారు. అక్కడ ప్రవహించే నదులలో స్నానమాడి అక్కడ ఉన్న దేవతా విగ్రహాలను అర్చిస్తారు. ఆ పర్వత ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన క్షేత్రాలు రెండు. ఒకటి బదరి, ఇది నారాయణ క్షేత్రం. రెండు కేదారం, ఇది ఈశ్వర క్షేత్రం. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉంటాడు. కేదారం హిమవత్ పర్వత శిఖరం మీద ఉన్నది. ఈ క్షేత్రానికి తూర్పున అలకానంద, పడమర మందాకిని నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు కొంత దూరం ప్రవహించి రుద్రప్రయాగలో కలిసిపోయి తర్వాత గంగా నదిలో కలుస్తాయి. పూర్వకాలంలో బదరికా వనములో నరనారాయణులు నియమ నిష్ఠతో చాలా కాలం తపస్సు చేశారు. తరువాత వారు కేదారం వెళ్ళి మందాకిని యందు స్నానం చేసి అక్కడ ఈశ్వరుని అర్చించేవారు. వారి భక్తి ప్రవృత్తులకు మెచ్చి ఈశ్వరుడు వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు నరనారాయణులు ఈశ్వరునికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి, దేవదేవ, దీనజన రక్షక, ఆత్రత్రాణ పారాయణ, నీకు శతకోటి నమస్కారాలు. నీ కరుణ మా మీద ప్రసరింపజేశావు, అంతే చాలు. మాకు ఏ రకమైన కోరికలు లేవు. కానీ ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటూ నిన్ను దర్శించిన వారికి మోక్షం ఇవ్వవలసిందని ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించి ఈశ్వరుడు అక్కడ కేదారేశ్వరుడుగా వెలిశాడు అని చెప్పాడు రత్నాకరుడు. గశ్వేశ్వరుడు, ఇతని గురించి తెలుసుకుందాం. గురుదేవ, స్వరలింగము ఎక్కడున్నది, దాని వృత్తాంతం వివరించండి అని నారాయణ భట్టు రత్నాకరుడిని ప్రార్థించాడు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలంలో దేవగిరికి సమీపంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ విదుడు, ధర్మపరుడు. ఇతని భార్య సుదేహ. ఈ దంపతులకు సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం లేదు. ఒక రోజున సుధర్ముని ఇంటికి బ్రహ్మజ్ఞాని అయిన యతీశ్వరుడు ఒకడు వచ్చాడు. భార్యాభర్తలు యతీశ్వరుడికి స్వాగత సత్కారాలు చేశారు. మధ్యాహ్న కాలమైంది. యతీశ్వరుడు భిక్ష స్వీకరించబోతూ సుధర్ముడితో, నీకెంతమంది పిల్లలు అన్నాడు. బ్రాహ్మణ దంపతులు నోట మాట రాలేదు. అనుకోని ఈ ప్రశ్నకు నిరత్తరులైపోయారు. కొంతసేపటికి తెప్పరిల్లి తాము సంతానహీనులమని చెప్పారు. అప్పుడు ఆ యతీశ్వరుడు పీఠ మీద నుంచి లేచిపోయాడు. దంపతులు అతన్ని బ్రతిమలాడు, స్వామి, సంతానహీనులమైన మాకు సద్గతులు లేవు, మీరు సిద్ధాన్నం కూడా వదిలిపెడతారా అని వాపోయాడు. దానికి యతీశ్వరుడు కరుణించి కొంతకాలానికి మీకు సంతానం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. సుదేహ ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంది. వివాహానికి ముందే జాతకులు నీకు సంతాన యోగం లేదని చెప్పారు. విషయం చెప్పకుండా సుధర్ముడికిచ్చి పెళ్లి చేశారు. సుదేహ ఇప్పుడు ఆ విషయాన్ని తన భర్తకు వివరించి తన చెల్లెలు ఘష్మను వివాహమాడి సంతానాన్ని పొందమని చెప్పింది. సుధర్ముడు అందుకు ఒప్పుకోలేదు. చివరకు భార్య బలవంతం మీద రెండవ వివాహానికి అంగీకరించాడు. ఘష్మ పరమ పతివ్రత. తన అక్క సుదేహను తల్లిలాగా, భర్తను దైవంలాగా చూసుకునేది. ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది. అచిర కాలంలోనే గర్భవతి అయి ఒక మగ శిశువును ప్రసవించింది. పిల్లవాడు దినాభివృద్ధి పొందుతున్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. సుదేహలో మార్పు వచ్చింది. చెల్లెల మీద ఈర్ష్య, పిల్లవాడిపై ద్వేషం పెరిగాయి. క్రమంగా ఆమె వాటికి బానిసైపోయింది.
సంతానం కలగటం చేతనే కదా నా చెల్లెలికి ఇంత మర్యాద మన్నన. ఆ సంతానం లేకపోతే ఇద్దరం ఒకటే కదా. ఈ రకంగా ఆలోచించటం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న పసివాడి గొంతును కోసి చంపేసింది. తలను మొండాన్ని వేరు చేసి దగ్గరే ఉన్న చెరువులో పారేసి ఏమీ ఎరగని దానిలాగా ఇంటికొచ్చి పడుకుంది. మర్నాటి ఉదయాన్నే లేచి గష్మ చెరువులో స్నానం చేయటానికి వెళ్ళింది. పసివాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్ళు పట్టుకొని, అమ్మా నేను చచ్చి మళ్ళీ బ్రతికినట్లు కలగన్నాను అన్నాడు గష్మ. అవాక్కైపోయింది. చిన్న పిల్లవాడు కలగనటం ఏమిటి, చెరువులోంచి ఈదుక రావటం ఏమిటి, అంతా వింతగా ఉన్నది అనుకుంటూ పిల్లవాడిని తీసుకొని ఈశ్వరుని స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది. త్రోవలో ఆమెకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, సాధ్వి, నీ అక్క సుదేహ నీ పిల్లవాడి గొంతు కోసి చంపింది. నీవు నా భక్తురాలు కాబట్టి ఆ పిల్లవాడిని నేను మళ్ళీ బ్రతికించాను. ఇప్పుడు సుదేహను శిక్షిస్తాను అన్నాడు. భస్మ పరమేశ్వరుని పరిపరి విధాల స్తుతించి, దేవదేవ, మానవులు పాప పనులు చెయ్యడానికి పాడు బుద్ధి కారణం. లోక రక్షడు దయామయుడవు కాబట్టి మా అక్కకు మంచి బుద్ధిని ప్రసాదించు అని వేడుకుంది. ఆ మాటలకు శివుడు ఎంతో ఆనందించి, అమ్మ నువ్వు కోరినట్లే చేస్తాను. అంతేకాదు పాపులను దుర్మార్గులను కూడా క్షమించగలిగే మంచితనం ఉన్న నీ పేరున గష్మేశ్వరుడు అనే పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులను రక్షిస్తుంటాను అన్నాడు. ఈ రకంగా గత్మేశ్వర లింగము వెలిసింది. దీన్ని పూజించిన వారికి పుత్రశోకం కలగదు అంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల వృత్తాంతం గురించి సప్తమాశ్వాసాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో అత్రేశ్వరుడు మరియు భీమేశ్వరుడు వీరి గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ.